బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసి నరకం చూపిస్తున్న ఒక అంతర్జాతీయ ముఠా గురించి కలకలం రేపుతుంది. కడపకు చెందినటువంటి 21 మంది యువకులతో సహా పలు జిల్లాల యువత మయన్మార్ సరిహద్దులో బందీగా ఉన్నట్లుగా వెల్లడైంది. తొలుత థాయిలాండ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఆ తర్వాత మయన్మార్ ఏజెన్సీకి అమ్మినట్లు బాధితులు తెలుపుతున్నారు. ఈ ముఠా యువకులతో అమ్మాయిల మాదిరిగా చాటింగ్ చేయిస్తుంది. ఈ పని చేయలేమని తిరస్కరించినటువంటి యువకులను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు సమాచారం. డేటా ఎంట్రీ అని, రిసెప్షన్ జాబ్స్ అని, హోటల్లో జాబ్స్ అని, ఈ ముగ్గురు 10 రోజులు అక్కడే ఉన్నారు. హోటల్లో బాగుంది వర్క్, ల్యాప్టాప్లో టైపింగ్ చేయమని, అది చేయమని, ఇది చేయమని చెప్పారంట. చేశారు, కానీ వర్క్ గురించి కరెక్ట్గా చెప్పలేదు. లొకేషన్ చేంజ్ చేస్తామని కూడా ఏం చెప్పలేదు. సో ఆ ముగ్గురు మా అందరికి, అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్కి చెప్తే మేమందరం వచ్చామన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే థాయిలాండ్లో హోటల్లో ఉన్న తర్వాత 1 వీక్ దగ్గర వన్ వీక్ నుంచి 8 డేస్ మధ్యలో మమ్మల్ని అందరినీ మా కళ్ళ ముందరనే వేరే వాళ్ళకి మా పాస్పోర్ట్లు ఇచ్చేసి హోటల్ మారింది, ఇక్కడ కాదు మీరు చేయాల్సింది, కొంచెం ముందర ఉంటుంది వెళ్ళండి అని చెప్తే అందరం కూడా కార్లో ఎక్కి వెళ్ళాము. దగ్గర 15 నుంచి 20 బండ్లు మార్చారు. 1.5 రోజు మమ్మల్ని అడవిలో తిప్పారు. బోట్లని, బైక్స్ అని, చెరువులు దాటించడం ఇవన్నీ కూడా చేశారన్న. సో ప్రజెంట్గా మేమున్న లొకేషన్ కూడా మాకు తెలియదు. ముఖానికి ముసుకేసుకొని తీసుకొచ్చారు. మధ్యలో అడిగినందుకు ఇతన్ని మరియు ఇద్దరిని కూడా ఫుల్ కార్లోనే చాలా కొట్టారు. కొట్టిన తర్వాత మేము ఇంకేం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసాం సైలెంట్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన వర్క్ ఏంటంటే స్కామ్ చేయాలని చెప్పి మేము అక్కడికి కూడా మాతో కాదు అని చెప్పాము. స్కామింగ్ ప్రాజెక్ట్ కూడా యూరోపియన్ ప్రాజెక్ట్ అంట. అమ్మాయిలాగా మేము అబ్బాయిలతో మాట్లాడాలి వాళ్ళతోని. ఒకవేళ వాళ్ళు మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా, వేరే ఏదైనా చేసినా, బ్లాక్ అయినా నెంబరు మమ్మల్ని కొడతారన్న. కొట్టడం కూడా మీరు నార్మల్గా కొట్టడం కాదు, హాకీ బ్యాట్, ఐరన్ బ్యాట్తో కొడతారు. కొట్టిన ప్రతిసారి కూడా మేము చావడమే బెటర్ ఏమో అనిపిస్తుంది అన్న. మాకు నిజంగా చెప్తున్నా, ఎక్కువ ఏం చెప్పలేకపోతున్నా. ప్లీజ్ అన్న, మీ కాళ్ళు మొక్కుతాం. ప్లీజ్ అన్న, ప్రాణాలతో ఉంటే ఏదో ఒకటి చేసుకుని బతుకుతామన్నా. ప్లీజ్ అన్న. ఇక విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. మధు, చెప్పండి, ఈ కలకలం రేపుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏంటి? దీనికి సంబంధించినటువంటి వీరి వెనకాల ఎవరుండేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి? వారి అభిప్రాయం ఏంటి? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, గత 4-5 నెలల క్రితము కడప జిల్లాకు చెందిన వ్యక్తులు కావచ్చు, అలాగే ఇండియాలో పలు రాష్ట్రాలకు సంబంధించిన నిరుద్యోగ యువతను మాత్రమే ఏజెన్సీకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ సంస్థలు టార్గెట్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో జాబులు ఇప్పిస్తామంటూ కొన్ని లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి దండుకొని, అలాగే అక్కడ విదేశాలకు వెళ్ళిన తర్వాత సింగపూర్ కావచ్చు, అమెరికా కావచ్చు, మలేషియా కావచ్చు, థాయిలాండ్, ఇట్లా వగేరా దేశాల పేర్లు చెప్తూ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విద్యాభ్యాసం పూర్తి చేశారో, అలాగే డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తులు కావచ్చు, అలాగే ఇంగ్లీష్ టాకింగ్ ఎక్కువ శాతం ఉండే విద్యార్థుల్ని టార్గెట్ చేసి మయన్మారి అనే దేశానికి అయితే ఈ విద్యార్థులను దాదాపు 200 నుంచి 500 మంది నిరుద్యోగ యువతుల్ని తీసుకెళ్లినట్లయితే తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక వ్యక్తి కడప జిల్లాకు చెందిన, కడప సిటీకి చెందిన వ్యక్తి సునీల్ అనే వ్యక్తి అయితే దాదాపు 7 లక్షల రూపాయలు వాళ్ళకి, ఎవరైతే మయన్మారి ముఠా ఉందో ఆ ముఠా సభ్యులకి కట్టి, ఆ 7 లక్షల రూపాయలు కట్టిన తర్వాతనే ఈ సునీల్ అనే అబ్బాయి, ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం జిరాజ్, మన దగ్గర అయితే ఉన్నారు సునీల్ అనే అబ్బాయి. ఆ అబ్బాయి చాలా అవస్థలు పడి వాళ్ళ దగ్గర కొట్టే, వాళ్ళైతే దాడి చేస్తే, చిత్రహింసలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా నేను కడపకి చేరుకోవాలనే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఒత్తిడి చేస్తూ దాదాపు 7 లక్షల రూపాయలు అధిక మొత్తంలో వాళ్ళకి మయన్మారి ప్రైవేట్ సంస్థకు చెందిన వ్యక్తులకి డబ్బులు కట్టయితే కొద్ది రోజుల క్రితమే కడపకి చేరుకున్నట్టయితే తెలుస్తుంది. ఇదే అంశం పైన దాదాపు కేంద్ర మంత్రులు కావచ్చు, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళైతే తెలుస్తుంది.
ఈ ఎవరైతే నిరుద్యోగ యూత్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అయితే ఇండియాలో ఉన్నారో వాళ్ళైతే ఈ అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళినట్టయితే తెలుస్తుంది. దాదాపు 200 నుంచి 500 మందే కాదు, అధిక సంఖ్యలో అక్కడ మయన్మార్ ఆ దేశంలో అయితే చాలా ఎక్కువ శాతం అయితే ఈ నిరుద్యోగ యూత్ అయితే ప్రలోభాలకు గురి చేస్తూ ఏదైతే ఆన్లైన్ లో బెట్టింగ్లు కావచ్చు, అలాగే అమ్మాయిలు ట్రాప్ చేయడం కావచ్చు, అలాగే ఎక్కడైతే అమెరికా, థాయిలాండ్ ఇలాంటి దేశాలలో పెద్ద పెద్ద వ్యక్తులు, తెలుగు వారు ఎవరైతే స్థిరపడి ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక అమ్మాయి లాగా వీళ్ళతో మాట్లాడించి వాళ్ళని ట్రాప్ చేసే విధంగా, వీళ్ళకు కొట్టి వీళ్ళ మీద దాడి చేసి చిత్రహింసలు పెట్టి ప్రలోభాలకు గురి చేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి సునీల్ అయితే వాపోతున్నారు. అయితే మరింత విషయం అయితే ఆ సునీల్ ప్రత్యక్షంగా అక్కడ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, అసలు ఏ విధంగా ఇండియా నుంచి, కడప జిల్లా నుంచి ఇండియా నుంచి ఎలా తీసుకెళ్లారు అనే విషయము సునీల్ నోటి ద్వారానే వినే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి అసలు ఏం జరిగింది, అసలు ఎలా తీసుకెళ్లారు మిమ్మల్ని, అసలు ఏ జాబ్ ఇప్పిస్తారని చెప్పారు, అసలు జాబ్ ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? నేను టెలిగ్రామ్ లో చూసేసి వెళ్ళానన్న. వేరే తెలంగాణ అతను రాజశేఖర్ అతని పేరు, అతను తీసుకెళ్లాడు. నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాను. థాయిలాండ్ లో జాబ్ అని చెప్పారు నాకు, డేటా ఎంట్రీ అని చెప్పారు. థాయిలాండ్ లో దిగాను, నేను సోర్ణభూమి ఎయిర్పోర్ట్ లో దిగాను. ఆడ నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆడ కూడా విఐపీ ఇమిగ్రేషన్ పెట్టేశారు. నాకు రూమ్ లో తీసుకెళ్లి తొందరగా ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసేసి బయట ఒక కార్ రెడీగా ఉంది, కార్ లో తీసుకెళ్లారు. ఆ నుంచి హోటల్ ఇచ్చారు. హోటల్లో నుంచి దాదాపు అంటే ఒక 12 to 15 కార్స్, మొత్తం ఫారెస్ట్ రూట్. ఆ రూట్ ఏంటో కూడా తెలియదు నాకు. ఫారెస్ట్ నుంచి తీసుకెళ్లి మయన్మార్లో వేసేసారు. అక్కడ వెళ్ళగానే మాకు బ్లడ్ శాంపిల్స్ అవి తీసుకున్నారు. 1 lakh శాలరీ అని చెప్పారు ముందైతే నాకు. ఆడికి వెళ్ళగానే 65,000 అయిపోయింది శాలరీ. ఆడికి వెళ్ళగానే రోజుకు ఒక కస్టమర్ అన్న ఈకోకోకుంటే 2 months అయితే నాకు ₹1 కూడా శాలరీ ఇవ్వలేదు. 2 months తర్వాత రోజుకు ఒక కస్టమర్ కూడా ఈకోకుంటే 65,000 నుంచి హాఫ్ శాలరీ అయిపోయింది. ఇది ఎందుకని మేము జూన్ 22 మన ఇండియన్ ఎంబసీకి అప్రోచ్ అయ్యి అందరం ఇండియన్ ఎంబసీకి మెసేజ్ పెట్టేశాం. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది సార్, మాకు తెలియకోకుండా ఇక్కడ తీసుకొచ్చేసారని. అందరినీ ఆ రోజు అందరం వాకౌట్ చేశాము. వాళ్ళ ఒక 400 మెంబర్స్ ఉంటారు సెక్యూరిటీ, వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీతో కొట్టించేశారు. దాని తర్వాత జూన్ 22 పెడితే ఎంబసీకి జూన్ 25 మళ్ళీ నాకు రిప్లై ఇచ్చింది ఎంబసీ రిప్లై ఇవ్వడంలో మా ఫోన్లన్నీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎప్పుడైతే మేము వెళ్ళిపోతామో అక్కడికి ఆల్రెడీ మా ఫోన్లన్నీ ట్రాక్ చేసేసారు అక్కడికి. ఆ విషయం మాకు తెలియదు, వాళ్ళు ట్రాక్ చేసిన విషయం అయితే మాకు తెలియదు. 25 నాకు రిప్లై ఇవ్వగానే వాళ్ళు రిప్లై చూసేసారు. ఆ నుంచి ఒక 11 days జైల్లో పెట్టేస్తారు, వాళ్ళ ప్రైవేట్ జైలు. అది చాలా కఠినం అంటే కఠినము. రోజుకు ఒక పూట 11 గంటలకు అన్నం పెడతారు, ఉప్పు అన్నము నీళ్లు. తర్వాత చేతులు కట్టేసి కాళ్ళ కొన్నేళ్ళ మీద 18 hours లాగేస్తారు పైకి. రోజుకు 18 గంటలు, పొద్దున 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 11 రోజులు పెట్టేసిన తర్వాత బయటికి తీసి $5,000 కట్టేసి వెళ్ళిపోండి అని చెప్పారు. $5,000 నేను ఆడ ఎక్స్చేంజ్ చేసేలోగా నాకు అరౌండ్ 5,20,000 అయింది. దాని తర్వాత ఒక చిన్న నది దాటిచ్చేసి బయట వేసేసారు. మేసోట్లో వేసేసారు. మేసోట్ పోలీసు వాళ్ళు పట్టుకొని నాకు అప్పుడు ఓవర్ స్టే 11 days అయింది. 2 months కంప్లీట్ అయ్యి 11 days ఓవర్ స్టే అయింది. వాళ్ళు మేసోట్ కోర్టుకి వేశారు, కోర్టులో ఫైన్ కట్టేసినా. మళ్ళీ మేసోట్ ఇమిగ్రేషన్లో పెట్టారు, అక్కడ ఒక $20,000 అక్కడ తీసుకున్నారు. మళ్ళీ థాయిలాండ్ ఇమిగ్రేషన్ పోయినాం. థాయిలాండ్ ఐడీసీలోకి వెళ్తే అక్కడ ఒక అరౌండ్ అంటే అక్కడ నాకు ఒక 40,000 థాయిబాత్ లెక్కని నేను ఎంత ఎక్స్చేంజ్ చేసుకోలేదో మొత్తం నాకు 7 lakhs అట్లా అయింది సార్. ప్రధానంగా సునీల్, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏ జాబ్ పర్పస్ కోసం అని అప్లై చేశారో, అసలు వాళ్ళు అక్కడ ఏ జాబ్ చూపించారో, అసలు మీ మీద ఏ విధంగా దాడి చేశారు, అసలు ఏ విధంగా ప్రలోభాలు చేశారు, ఏం చేయాలని చెప్పారు అక్కడ? మాకు డేటా ఎంట్రీ అని చెప్పారు సార్. డేటా ఎంట్రీ అని చెప్పారు. అక్కడికి వెళ్ళగానే ఒక 10 days ట్రైనింగ్ పీరియడ్ లో మాకు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా వదిలేశారు మమ్మల్ని. ఏం కాదు. 10 days తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్ టాక్ ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ ఇచ్చేసి 6 countries ఇండియా, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ పీపుల్స్ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో, అమెరికాలో నివసిస్తారో, ఈ 6 countries నుంచి అమెరికాలో పోయి ఉంటున్నారు, వాళ్ళని ట్రాప్ చేసి క్రిప్టో కరెన్సీ నుంచి వాళ్ళని లవ్ చేసినట్టు చేసి మొత్తం వాళ్ళు ఏది కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయాలని వాళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళని లవ్ చేసినట్టు చేసి క్రిప్టో కరెన్సీ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించేది ఎట్లా అంటే వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. క్రిప్టో అంతా ఒరిజినల్ లాగానే ఉంటుంది. ఫైనల్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసే మనీ ఏమో వీళ్ళ అకౌంట్లో పడిపోతుంది. మాకేమో డేటా ఎంట్రీ అని చెప్పారు. డేటా ఎంట్రీ చెప్పి తీసుకెళ్లారు సార్. అయితే ఈ మమ్మల్ని డేటా ఎంట్రీ కోసం అని పిలిపించారు, మరి ఈ విధంగా తప్పుడు దారిలో చేపిస్తున్నారు ఏంటిది అని ఏమన్నా ప్రశ్నించారా? ప్రశ్నిస్తే ఏం చెప్పారు? నువ్వు ఏం అడిగినా ఫైనలే సార్. నువ్వు ఏం ప్రశ్నించినా వాళ్ళని ఏం అడిగేదానికి లేదు. ఏం అడగాలనుకుంటే గేట్ బయటకు పోలేవు. నువ్వు ఒకవేళ పోవాలనుకుంటే కనుక $5,000 కట్టేసిపో.
$5,000 మేము ఆడ ఇండియన్ రూపీస్ నుంచి యుఎస్ డాలర్ నుంచి కన్వర్ట్ చేసి మళ్ళీ తాయిబాదులు కన్వర్ట్ చేసేలోగా అది ఎట్లయినా 5 to 5.5 లాక్ అయిపోతుంది అక్కడికి. ఎవరిని అడగాలని కూడా అడగలేము సార్. ఏం అడిగినా కూడా జైల్లో 11 గంటలు లాగేస్తారు సార్. చేతులు కట్టేసి కాళ్ళ కొనాయిల మీద 11 గంటలు పైకి లాగేస్తారు. ఏం చేయలేరు. ప్రతిరోజు పనిష్మెంట్ సార్. ఓవర్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 నుంచి నెక్స్ట్ డే 11:30 వరకు మామూలుగా అయితే ఆఫీస్ డ్యూటీస్. కానీ ప్రతిరోజన్నా ఒక కస్టమర్ నీకు ఉంటే ఈ రోజు నైట్ 9 గంటల నుంచి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఫోన్లు మా దగ్గర ఉండవు. మేము డ్యూటీకి పోయేటప్పుడు ఫోన్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అయిపోతాయి. మేము ఎప్పుడైతే ఎంటర్ అవుతాం ఆఫీస్లోకి ఫోన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయిపోతాయి సార్. మా ఫోన్లు మొత్తం ట్రేస్ అయిపోయింది వాళ్ళ దగ్గర. మనం ఏం అయితే ఇక్కడ చేసాం ప్రధానంగా ఇప్పుడు మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుంచి ఎక్కడికి వెళ్ళి ఏ ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు? ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత ఎవరు మిమ్మల్ని పికప్ చేశారు? ఒక పికప్ చేసుకునేటప్పుడు మీ పాస్పోర్ట్ ఏమైనా లాక్కునే ప్రయత్నం అయితే చేశారు వాళ్ళు? ఇక్కడ నుంచి నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాను సార్. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే సెల్ఫీ పెట్టమన్నారు. సెల్ఫీ పెట్టాను. అక్కడికి వెళ్ళగానే సోనభూమి ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే థాయిలాండ్లో అక్కడ ఒక పర్సన్ వచ్చేసి ఆఫీసర్ లాగానే ఉన్నాడు. ఆ పర్సన్ కూడా ఆఫీసర్ లాగానే ఉన్నాడు. ఆఫీసరే ఆ పర్సన్, అలాగా కాదు, విత్ డ్రెస్తో వచ్చాడు. ఆఫీసర్ వచ్చేసాడు, విఐపి ఇమిగ్రేషన్ చేపించేశాడు. అదే ఆఫీసర్ ఏ డ్రెస్ తో వచ్చాడు, ఏం చెప్పారు? ఆర్మీ డ్రెస్ ఉంది సార్ వాళ్ళకు. ఆర్మీ డ్రెస్ ఉంది, క్యాప్ కూడా పెట్టుకున్నాడు. డైరెక్ట్ విఐపి ఇమిగ్రేషన్ తీసుకెళ్లాడు. 5 minutes విఐపి ఇమిగ్రేషన్ అయిపోయింది. బయట కారు వెయిట్ చేస్తాను, కారు ఎక్కమన్నాడు. కారు ఎక్కేసి వెళ్ళిపోయాము. అక్కడికి మేము మయన్మార్కి వెళ్ళగానే అక్కడ మా పాస్పోర్ట్ లాగేసుకున్నారు. పాస్పోర్ట్ తీసేసుకున్నారు సార్. అయితే ఇప్పుడు మీతో పాటు ఆంధ్ర కావచ్చు, అలాగే ఇండియాకు సంబంధించిన ఇంటర్ కంట్రీలకు సంబంధించిన వ్యక్తులు ఎంత మంది ఉండొచ్చు? మీలాంటి నిరుద్యోగ యూత్ ఎంత మంది బలి అవుతున్నారు అక్కడ? అసలు ఆ యూత్ మీద ఏ విధంగా ఒత్తిడి చేస్తున్నారు? వాళ్ళ మీద ఎలా దాడి చేస్తున్నారు? మన ఇండియన్ పీపుల్స్ అయితే అరౌండ్ 2000 మెంబర్స్ ఉన్నారు సార్. నేను పనిచేసింది KK2 పార్క్. అలాంటి పార్కులు KK1 నుంచి 5 వరకు ఉన్నాయి. నేను పనిచేసింది అయితే KK2 పార్క్. అరౌండ్ 2000 పీపుల్స్ అయితే లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. మన ఇండియన్ వైడ్ అయితే మన తెలుగు వాళ్ళు అయితే 500 మెంబర్స్ పక్కా ఉంటారు సార్. అందులో మహిళలు ఎంతమంది ఉండొచ్చు? మహిళలు 40% ఉండొచ్చు సార్. మహిళల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు? వాళ్ళ మీద ఎటువంటి దాడులు చేస్తున్నారు? మీరు ఏమైనా చూసారా? సేమ్ సార్. దాడులు అంటే వాళ్ళు ఏంటంటే కొట్టడం అయితే రూమ్ లోకి పిలిచి కొడతారు సార్. ప్రైవేట్ గా కొడతారు. కొట్టడం అయితే పనిష్మెంట్ సార్. బాతుగుడ్లు ఉంటాయి, లోపల పిల్లు ఉంటుంది, 6 నెలలు మురిగిపోయి ఉంటుంది, చిన్న పిల్లు ఉంటుంది. పనిష్మెంట్ లేదు, అలాంటి పిల్లలు తినాలి. 5 floors వాటర్ క్యాన్ ఎత్తుకొని 20 rounds కొట్టాలి. పుల్అప్స్ ఒక 200 కొట్టాలి, పుష్అప్స్ ఒక 200 కొట్టాలి. రన్నింగ్ ఉంటుంది. సేమ్ జెండర్ డస్ నాట్ మ్యాటర్. జెండర్ మ్యాటర్ లేదు. వాళ్ళు కస్టమర్ ఎక్కువకుంటే అందరినీ ఒకవేళ ట్రీట్ చేస్తారు సార్. బూతులు అయితే ఘోరం, ఇంగ్లీష్ లోనే తిడతారు. బూతులు అయితే ఘోరం సార్. ఆడవాళ్ళు ఉన్నారు, రెస్పెక్ట్ అలాంటివి ఏం లేవు. వాళ్ళ కస్టమర్ ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్ అంతే. అయితే ఈ మహిళలు ఎవరున్నా వాళ్ళ మీదకి రిటర్న్ అవ్వడము, వాళ్ళ మీద మమ్మల్ని ఊరికి మా ఇండియాకి పంపించేయడము అని చెప్పి వాళ్ళతో ఏమన్నా వాగ్వాదం చోటు చేసుకోవడం కానీ అలాగే దాడి ఏమైనా జరిగిందా? అలా నా ముందరైతే ఏం రివర్స్ కాలేదు సార్. ఒకవేళ ఎవరు రివర్స్ అయినా ఫస్ట్ జైలుకి సార్. వాళ్ళ ప్రైవేట్ జైలు ఉంటుంది, కేసు కాదు, ప్రైవేట్ జైలు ఉంటుంది. ప్రైవేట్ జైలు తీసుకెళ్లి చేతులు కట్టేసి పైకి లాగేస్తారు. నాకు ఇంకా ఉన్నాయి. చేతులు కాళ్ళ కొనేల మీద నిల్చోవాలన్నమాట. చేతులు పైకి కట్టేసి పైకి లాగేస్తారు. కాళ్ళ కొనేల మీద నిల్చోవాలి. అక్కడ ఉండలేం సార్. అసలు మీరు ఫస్ట్ బెంగళూరు నుంచి థాయిలాండ్కి వెళ్ళారా? థాయిలాండ్కి వెళ్ళిన తర్వాత ఎలా తీసుకెళ్లారు? అసలు ఫారెస్ట్ లో ఎన్ని గంటలు తీసుకెళ్లారు? మీరు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఏమైనా దాడి చేశారా? ఒకవేళ వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? నా మీద చేయలేదు, కానీ ఒక చైనా అతని మీద అయితే చేశారు సార్. అతను ఏంటంటే ఆ ఫారెస్ట్ చూసి నేను రాను అని లగేజ్ తీసుకొని పారిపోయాడు. అతను పట్టుకున్నారు సార్. పట్టుకొని కొట్టారు. అతన్ని కొట్టేసి చిన్న తాడు ఉంటే బండి కట్టేసి, అది ఓపెన్ టాప్ ఉంటుంది సార్. జీపులు వర్షం పడుతూ ఉంటుంది ఫుల్. ఈవినింగ్ 6 తీసుకెళ్లారు నన్ను. రేపు మధ్యాహ్నం 12 అయింది. రేపు మధ్యాహ్నం 12 తీసుకెళ్లారు సార్. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తీసుకెళ్తే రేపు మధ్యాహ్నం 12 కల్లా మేము అక్కడ మయన్మార్కి వెళ్ళిపోయాం. ఒక చిన్న రివర్ ఉంటుంది, ఒక 50 to 80 meters ఉంటుంది రివర్. ఆ రివర్ కూడా బోట్ లో క్రాస్ చేయించేశారు. రివర్ దాటిచ్చేసి ఆ పక్కకి తీసుకెళ్లారు. అయితే ప్రధానంగా మనము ఇప్పుడు మీతో పాటు మీరు ఎలా వచ్చారు ఇండియాకి? మీ ఫ్యామిలీ ఇక్కడ నుంచి కడప నుంచి వచ్చారా? అక్కడ వస్తే ఎవరిని కలిసారు? ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? అలాగే మీలాంటి బాధితులు ఎంత మందిని చూశారు మీతో పాటు? నాతో పాటు అంటే చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఏంటంటే అక్కడికి ఎవరు ఫ్యామిలీ వచ్చినా, పోలీసు వాళ్ళు వచ్చినా, రెస్క్యూ టీం తప్పితే మయన్మార్క్ అంటూ ఎవరు అలో కారు చేయలేరు. అక్కడికి రాలేరు కూడా. మయన్మార్కి అయితే ఎవరు రాలేరు. వాళ్ళు మయన్మార్ నుంచి నన్ను బ్యాంకాక్ కంట్రీలోని మేసోర్ స్టేట్ లో వేసేసారు. అక్కడి నుంచి నేను ఇంకా వచ్చేసాను సార్. స్టేషన్కి వెళ్ళాను. నాది 11 days ఓవర్ స్టే ఉండింది.
యాక్చువల్గా అయితే పర్ డేకి $5,500 థాయ్ బాత్ కడితే కనుక 11 days అంటే 5,500 థాయ్ బాత్లో నేను ఎయిర్పోర్ట్లో ఓవర్ స్టే మనీ కట్టేస్తే నేను వచ్చేయచ్చు. కానీ నాకు అక్కడ పోలీసు వాళ్ళు తీసుకొని మియసోట్ ఇమిగ్రేషన్లో 2 వారాలు పెట్టి, మళ్ళీ థాయిలాండ్ ఇమిగ్రేషన్లో అక్కడ పెట్టి, అక్కడ డబ్బులు డిమాండ్ చేసి, వాళ్ళకంతా తెలుసు సార్. అదే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ 500-2,000 మంది ఇండియాకు సంబంధించి ఉన్నారు. ఉన్నారు అంటున్నారు. వాళ్ళతో బట్టి మిమ్మల్ని కూడా కలిపి పెట్టారా, లేదా సపరేట్ వేరే దేశాలతో వాళ్ళతో వ్యక్తులతో కలిపి పెట్టారా? లేదు సార్, ఇప్పుడు మా ఆఫీస్లో 150 మెంబర్స్ ఉంటాం సార్. చాలా దేశాల నుంచి మా ఆఫీస్. అలాంటి ఆఫీసులు దాదాపు అంటే 500 ఆఫీసులు ఉంటాయి సార్ అక్కడ. అంటే ఈ విధంగా జరుగుతుంది, మా మీద దాడులకు ప్రలోభాలకు గురి చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు అనేది ఇండియన్ ఎంబసీకి ఏమన్నా మీరు కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? చేశాను సార్. మేము పాస్పోర్ట్లు పెట్టమని అన్నారు, పాస్పోర్ట్లు పెట్టాము, వెయిట్ చేయండి అన్నారు, అంతే. ఇంకేంటంటే నన్ను జైలుకి వేసేసి నన్ను చాలా టార్చర్ చేశారు సార్. నేను అందుకే ఉండలేక నేను డబ్బులు కట్టేసి వచ్చేసాను సార్. అది ఇంట్లో వాళ్ళని అడిగి ఏదో చోట అప్పు చేసి కట్టేసి వచ్చేసాను. ఎంత కట్టారు? ఎంత అమౌంట్ కట్టి వచ్చారు? నాకు అక్కడ $5,000 అడిగారు సార్. నేను బయటకు వచ్చి మళ్ళీ ఇదంతా చేసేలో నాకు అరౌండ్ 7 lakhs వరకు అయింది సార్. అయితే ఎన్నో ఇబ్బందులు గురై, ఎంతో ఇబ్బంది పడుతూ, ఎన్నో దాడులకు గురై, ఎంతో ఇబ్బందులతో మా తల్లిదండ్రులకు పిలిపించుకొని మేము అక్కడ ఎక్కడైతే మయన్మారి అడవులు, ఫారెస్ట్, అదే ఇంకొక దేశానికి మయన్మార్కి సంబంధించి ఒక బార్డర్ లో ఒక పెద్ద అడవి ఉంటది. ఆ అడవిలో కొన్ని రూమ్లలో, కొన్ని అపార్ట్మెంట్లు. కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఆ మాట్లాడినటువంటి యువకుడి యొక్క ఆవేదన మనం చూస్తూనే ఉన్నాం, పూర్తి స్థాయిలో విన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ దీని మీద స్థానిక ఎంపీతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఏమైనా స్పందించారా? అక్కడ ఉన్నటువంటి వారిని విడుదల చేసేటువంటి ప్రాసెస్ లో ఏమైనా నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుందా? సిరాజ్, అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత అయితే కేంద్ర మంత్రి కావచ్చు, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది. ఈ ఇమ్మీడియట్లీ ఎవరైతే ఈ నిరుద్యోగ యువతి బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్లీ ఇండియాకి రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గత కొద్ది రోజులుగా ప్రభుత్వ అధికారులతో కావచ్చు, కేంద్రంతో కావచ్చు మంత్రాలు జరుపుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే మరి ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రం కావచ్చు, ఈ నిరుద్యోగ యువతి ఎవరైతే అక్కడ మయన్మారి దేశంలో ఇరుక్కపోయి ఉన్నారో వాళ్ళని ఇండియాకి రప్పించే విధంగా ఇంతవరకు అయితే ప్రయత్నాలు చేయలేదు. అలా ప్రయత్నాలు చేయలేదు కాబట్టి నేను మా తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళకి డబ్బు కట్టి, మేమైతే 7 లక్షల రూపాయలు అప్పు చేసుకొని ఇక్కడ వాళ్ళకు డబ్బులు కట్టి నేనైతే ఇండియాలో కడప జిల్లా, అదే ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు అయితే చేరుకున్నానని చెప్పి సునీల్ అయితే వాపోతున్నారు. సిరాజ్, ప్రధానమైనటువంటి ఇష్యూ కూడా ఇక్కడ కనబడుతుంది. దాదాపు ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో దాని మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం, లేదా కనీసం కేసు ఫైల్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అయితే సిరాజ్, ఇప్పటి వరకు ఇండియాకు వచ్చిన వ్యక్తులలో మొదటి వ్యక్తి ఇతను. తర్వాత ఇంకా కొంతమంది ఒక 6 నుంచి 7 మంది లేదా 22 మంది వరకు ఇండియాకు చేరుకున్నట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ సమాచారం అందుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రత్యేక బలగాల్ని వారి దగ్గరికి వెళ్ళి పంపించి వాళ్ళకు జరిగిన నష్టం ఏంటి, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి అనే విధంగా అయితే ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఈ 2 రాష్ట్రాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగ యువతల్ని ఏ విధంగా ఇండియాకి తెప్పించాలనే విధంగా అయితే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లయితే మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఎంతమంది అక్కడ ఉన్నట్లుగా ఏమైనా ప్రాథమికంగా ఏమైనా తెలిసిందా? వారి కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా? ఎందుకంటే పూర్తి స్థాయిలో పక్క ప్రాంతం అనేది కాకుండా వేరే దేశంలో ఎక్కడే ఉండడం, అక్కడ కూడా చిత్రహింసలు పడడం, ఇలాంటి ఏజెన్సీల ద్వారా వెళ్ళడం మాత్రం వారి కుటుంబంలో కూడా కొంతవరకు ఆందోళన సిచ్యువేషన్ కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. వారు ఏమైనా స్పందించారా? సిరాజ్, అయితే ఇతను మనకు అనిల్ ఏదైతే సునీల్ చెప్తున్నది చూస్తుంటే ఆ సునీల్ ఎంత ఆవేదన పడ్డాడు, ఎన్ని దాడులకు గురైనప్పటికీ కూడా ఎలాగైనా నేను నా తల్లిదండ్రులను చేరాలా, నా తల్లిదండ్రుల ద్వారానే నేను మయన్మార్ నుంచి ఇండియాకి చేరుకోవాలని చెప్పే విధంగా తల్లిదండ్రులు అయితే ఆ మయన్మార్కి పిలిపించుకొని తల్లిదండ్రుల ద్వారా దాదాపు 7 లక్షల రూపాయల నగదు అక్కడ వాళ్ళకి చెల్లించిన తర్వాత ఆ నగదు చెల్లించిన తర్వాతనే ఇండియాకు పోయే విధంగా అయితే అక్కడ ఉండే ఇండియన్ అంబాసిడర్ కావచ్చు, అలాగే ఎయిర్పోర్ట్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఇతని పాస్పోర్ట్ ఇతనికి రిటర్న్ ఇవ్వడము, అలాగే ఆ పాస్పోర్ట్ ద్వారానే మళ్ళీ ఇండియాకి టికెట్ వేసుకోవడము, అలాగే ఇక్కడికి రావడం అయితే జరిగింది. అయితే ఇతనితో పాటు దాదాపు 2,000 నుంచి 5,000 వరకు 5,000 మంది యువకులు
అక్కడైతే ఉన్నట్లయితే ఇతను ఒక ప్రాథమికంగా అంచనా వేసి చెప్తున్నాడు. అయితే అక్కడ దాదాపు కొన్ని అపార్ట్మెంట్ స్టైల్లో దాదాపు ఒక్కొక్క అపార్ట్మెంట్ లో దాదాపు 10 నుంచి 15 అపార్ట్మెంట్లు ఆ ఫారెస్ట్ ఏరియాలలో నిర్మించుంటారు. ఆ ఫారెస్ట్ ఏరియాలలో ఒక్కొక్క ఫ్లోర్ కి దాదాపు ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది. దాదాపు 175 మంది నుంచి 275 మంది వరకు మాలాంటి యూత్ ని అక్కడ కూర్చొని పెడతారో అలాంటి ఆఫీసులలో మమ్మల్ని ఎవరైతే ఇతర దేశాలలో ఇండియాకు సంబంధించిన రిచెస్ట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ, మహిళలను టార్గెట్ చేస్తూ, జెంట్స్ ని టార్గెట్ చేస్తూ, వీళ్ళని ప్రలోభాలకు గురి చేస్తూ వారి దగ్గర నుంచి కోట్లల్లో డబ్బులు వసూలు చేసే విధంగా వీళ్ళకు కొద్ది రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆ ట్రైనింగ్ లో మేము పాల్గొన్నామంటే వీళ్ళని దారుణంగా హింసించి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొట్టడము, ఎలా అంటే అలా ట్రీట్ చేయడము, వాళ్ళకి ఎటువంటి ఫుడ్ సౌకర్యం కల్పించకుండా వాళ్ళని ఎంతో దారుణమైన సిచ్యువేషన్లలో నెట్టేస్తూ, అలాగే అడవులలో తోసేస్తూ, అలా ఎలాంటి అసలు చెప్పుకునే దానికి వీలు లేకని దాడులు కూడా వీళ్ళ మీద చేసినట్లయితే మీడియా పరంగా అయితే సునీల్ అయితే చెప్పలేకపోతున్నారు. అతను ఆఫ్ ద రికార్డ్ అయితే చాలా ఆవేదనతో ఇలాంటివన్నీ చెప్పుకొస్తూ వస్తున్నాడు సిరాజ్. మధు, థ్యాంక్ యూ.